తమన్. తమన్ కొంచెం తీసేసి వేరే వాళ్ళని పెడితే బెటర్ అనిపిస్తుంది. బాగానే చూస్తారు. సెట్స్ ఎలా ఉన్నాయండి? సెట్స్ బాగున్నాయి. ఖర్చు పెట్టేది సెట్ల కోసమే. మరి గేమ్స్ ఇండియా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్ట్? ఏమో రామ్ చరణ్ కోసమే పోవాలా. ఎందుకంటే లాస్ట్ 2 ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆయన కోసమే వెళ్ళాలి. అంటే అంతకుముందు హిట్ అయినాయి కదా, ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే హీరో బట్టి కూడా ఒకసారి కథ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ రకంగా సో మరి ఇద్దరిది ఎలా ఉంటారు అనుకుంటున్నారు, శంకర్ అండ్ రామ్ చరణ్ ప్లస్ తమన్? తమన్ కొంచెం తీసేసి వేరే వాళ్ళని పెడితే బెటర్ అనిపిస్తుంది. ఓకే, తమన్ ప్లేస్ లో ఎవరుంటే బాగుంటారు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయనకి ఎట్లయితే శంకర్ గారికి ఎట్లయితే కావాలో ఏఆర్ రహమాన్ అట్లే ఇచ్చావు మ్యూజిక్, కాబట్టి ఆయనే పెట్టింటే సరిపోయింది. ఎందుకు మధ్యలో తమన్ వచ్చినారు? సో మరి ఇంకా మూవీస్ ఆశించిన రాబోతుంది అది అది ఎలా ఉంటుంది అనుకుంటా? ఇవన్నిటికన్నా మేము ఓజీ కోసం వెయిట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ వస్తుంది ఎందుకు? మేము ఫ్యాన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఓజీ కోసం వెయిట్. కానీ నెక్స్ట్ సుకుమార్ గారితో కూడా ఒక సినిమా ఉందన్నారు కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్? లైన్ అప్ బాగానే ఉన్నాయి, బట్ ఏది స్టార్ట్ అవ్వట్లేదు కదా, ఈయన వదలట్లేదు. మూవీ స్టార్ట్ అవ్వదు. గేమ్స్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారా, చూసారా? చూసాం, ఎలా అనిపించింది? బాగా. అంటే తమన్ గారు ఇచ్చారు కదా music. పవన్ గారు ఇచ్చినా కూడా బాగాలేదు. ఆ. అసలు ఏదో రామ్ చరణ్ కోసం చూడాలి. ఆ వ్యూస్ వచ్చినది కూడా రామ్ చరణ్ గారి కోసం వచ్చింది. ఆ మ్యూజిక్ కోసం అసలు ఏమాత్రం సంబంధం, సినిమా సంబంధం లేని పాట పెట్టాడు. అంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధమే లేదంటారా సార్? సడన్ గా ఆ పాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం. మాస్ దీంతో వచ్చింది, అదేమో పొలిటికల్ పరంగా సినిమా అంటున్నారు. అది కాకుండా గేమ్ చేంజర్ అని పెట్టారు. ఆ దీనికి అసలు ఎందుకు ఈ పాట పెట్టారు? అసలు నేను రామ్ చరణ్ ఫ్యాన్ నేను కాదంట, అసలు ఆ పాట ఫ్యాన్స్ డిఫరెంట్. కొత్తగా ఏం లేదా, డిఫరెంట్ గా ఊరికే డ్రెస్సింగ్ ఉంది, సెట్స్ ఉన్నాయి అంతే తప్ప ఆ పాట ఎందుకు పెట్టారు అర్థం. విలేజ్ మూవీ అనుకున్నారు, అదే పల్లెటూరు లాగా సినిమా ఏమైనా తీస్తుంటే ఆ పాట పెట్టారు. ఇప్పుడు భరత్ అనేది పొలిటికల్. ఆ మూవీలో ఎట్లా ఇంతకు ముందు వినయ విధానం మాస్ మూవీ, ఆ మూవీలో పాటలు ఆ రకంగా లేవు కదా.